అసలు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన హామీలు అమలు చేయలేదని చెప్పడానికి కూడా అర్హత లేదండి. ఎందుకంటే గత 5 ఏళ్ల నుంచి ఏం పీకాడు? చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 6 నెలలు దాటుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయలేదు, ఇప్పుడు అది ఇదని మాట్లాడటంతో మీరేమంటారు? అసలు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన హామీలు అమలు చేయలేదని చెప్పడానికి కూడా అర్హత లేదండి. ఆయన మాట్లాడటానికి అర్హత లేని మనిషి. ఎందుకంటే గత 5 ఏళ్ల నుంచి ఏం పీకాడు? జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? నేరాలు ఘోరాలు రాష్ట్రాన్ని మొత్తాన్ని గంజాయిలు బ్లేడ్ బ్యాచ్లు పాలు చేసేసి చదువుకున్న విద్యార్థినేమో పొరుగు రాష్ట్రాలకి పారిపోయేటట్టు చేసి వాళ్ళకి వాళ్ళకి లోకల్లో వాళ్ళకేమో గంజాయిలు అలవాటు చేసి రాష్ట్రం మీదకి విచ్చలవిడితనంగా వదిలి ఆడపిల్లలకు భద్రత ఉందండి జగన్మోహన్ రెడ్డి హయాంలో. ఈ రోజున పథకాలు అమలు చేయట్లేదని మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు చేసిన అప్పులన్నీ, వేల కోట్ల అప్పులన్నీ ఎవరు తీరుస్తారు? జగన్మోహన్ రెడ్డికి మాట్లాడే హక్కు కూడా మేము లేదని చెప్తున్నాము. 6 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన రోజే తొలి ఫైలే ఆయన 4,000 రూపాయలు పింఛను పెట్టారండి. ఈ రోజున మరి వికలాంగులకు 6,000 ఇస్తున్నారు. ఎవరండి అంత ఘనంగా ఇచ్చేది ఎవరు? ఆయన ఏమీ మాట ఇవ్వలేదు. ఆయన 4,000 ఇస్తానని చక్కగా ఆయన వచ్చిన తెల్లారి నుంచి ఈ రోజున జనాలు పెద్ద వయసు వాళ్ళు వాళ్ళ ఆనందంతో జనవరి 1 వస్తుందంటే డ్యాన్స్లు వేస్తున్నారండి. మాకు 4,000 చేతుల్లో ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారని, మా బిడ్డ చంద్రబాబు నాయుడు గారని 4,000 ఆయన చేతుల్లో ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడండి? గత 5 ఏళ్ళు పెంచుకుంటూ ఒక పాతిక పెంచుకుంటూ చివరికి ఆ 3,000 దాటటానికి ఆయనకి 5 ఏళ్ళు పట్టిందండి. రేషన్ కట్టన్నా అన్న. ఇప్పుడు ఒక పూట చేసుకునేవాడు ఇంకో పూట పని ఉందో లేదో తెలియదు అన్న. ఇసుక లేదు మెయిన్. ఎవరి కాళ్ళకి కనీసం తింటాను ఉండాలి కదన్నా. ఆ తిండి కోసమే కదన్నా కష్టపడేది పొద్దులాళ్ళు. అది అంటే ఇప్పుడు నగదు కావాలని కొంతమంది అంటారు, నగదు అన్నది అది వేస్ట్ అన్న. వచ్చినట్టు అట్టాగి దేనికి వెళ్తే తెలియదు అన్న. ఇప్పుడు 50 రూపాయలు పెట్టి కొనుక్కుంటారు కేజీ బియ్యం. అదే నీకు 20 రూపాయలు ఫ్రీగా వస్తున్నాయి కదండి. నీకు 20 రూపాయలు ఖర్చు లేకుండా. 2 రకాలుగా చూడాలండి ఈ విషయాన్ని. కొంతమంది పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకి బియ్యం కొనుక్కోవడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి బియ్యం అనేది ఇవ్వటమే మంచి పని. కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళు కొనుక్కోగలరు, అట్లీస్ట్ వాళ్ళు ఏంటంటే 30 రూపాయలు 40 రూపాయలు పెట్టి కొనుక్కోగలరు. వాళ్ళు ఈ బియ్యాన్ని ఒక్కొక్కసారి ఏంటంటే ఏం బాగుంటుందిలే మనకి సూట్ అవ్వదు అనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే అమ్మేసుకుంటున్నారు ఆ బియ్యాన్ని. పరిపాలన బాగానే ఉంది, అంత బాగానే ఉంది, అందరు బాగానే చూసుకుంటున్నారు, అన్నీ బాగానే చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనకి ఏం అవ్వలేదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు రాగానే ఇక్కడ డ్రైనేజీస్ వేసారు, అన్నీ బాగానే ఉంది, అంతా బాగానే చూసుకుంటున్నారు. ఇవి గతంలో రోడ్లు బాగాలా, ఇప్పుడు రోడ్లు అయితే బాగున్నాయి, రోడ్లు అన్నీ వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా రోడ్లు వేయమని చెప్పారు, అందుకు రోడ్లు వేస్తున్నారు, చేస్తున్నారు. సంక్రాంతి లోపల సీసీ రోడ్లు ఈ రోడ్లు మొత్తం అయిపోవాలని చెప్పారు. అది నగదు ఇస్తే బాగుంటుంది అంటారా? రేషన్ బియ్యం ఇస్తేనే మెరుగు. ఎందుకు రేషన్ బియ్యం చాలా మంది తినట్లేదు అంట కదా? చాలా మంది తినపోతే మనకి ఎంత తినేవాళ్ళు మేము తింటున్నాం కదా. 190 మంది ఉన్నోళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. ఇది మనకి రేషన్ బియ్యం ఇచ్చారనుకోండి, 10 మంది ఉన్నాం ఇంటి కుటుంబ సభ్యులు, 10 50 వస్తాయి. శుభ్రంగా ఇది సరిపోతుంది, బయటికి వెళ్ళి కొనుక్కోకుండా మనకి సరిపోద్ది కదా, పై ఖర్చులు కొనుక్కుంటాం. రెవెన్యూ సమస్యలు అన్ని దగ్గర విఆర్ఓ కానీ ఎంఆర్ఓలు కానీ అందరూ పరిష్కరించాలని సదస్సులు పెట్టడంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంచిది, బాగుంటుంది, పద్ధతిగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు కింద గ్రౌండ్లో ఉండే ఇబ్బందులు ఏమి వాళ్ళకి తెలియదు, పై వాళ్ళకి ఇవన్నీ ఇక్కడే తెలుస్తుంది. ఈ సదస్సులు పెడతాం వలన ఏమవుతుందంటే చిన్న సమస్యలు కూడా వాళ్ళకి తెలుస్తుంది. మనకి ఇక్కడ ఉంది వాటర్ బాటిల్, ఇది మనకి పెద్ద సమస్య, వాళ్ళకి సమస్య కాదు. దీన్ని మనం పరిష్కరించుకోగలిగితే వాళ్ళకి తెలిస్తే అమ్మటే చేసేస్తారు. వాళ్ళకి తెలియట్లా అంటే పైదాకా వెళ్ళట్లా. ఇట్లా సదస్సులు అన్నీ పెడతా ఉంటే ఆటోమేటిక్గా అన్నీ కూడా వాళ్ళ దృష్టికి వెళ్తే కింద చేసేవాళ్ళు కూడా వాళ్ళ దృష్టికి వెళ్తాయి అన్న భయం కూడా ఉంటుంది వీళ్ళకి. ఈ సదస్సులు జరగటం చాలా మంచిది, మంచి పద్ధతి ఇది. మీకు తలకాటు ఉందా? మా తలకాటు. ఇప్పుడు రేషన్ బియ్యం వస్తున్నాయి కానీ రేషన్ బియ్యం ఇస్తాం బెటర్ అంటారా, డబ్బులు ఇవ్వడం బెటర్ అంటారా? రేషన్ బియ్యం ఇస్తాం కరెక్ట్. ఎందుకంటే అందరూ నాకు డబ్బులు కావాలన్నారు. డబ్బులు గట్ట అంటే వండుకొని తిని బతకాలిగా, మరి డబ్బులు ఇస్తే అయిపోతాయి. మరి మా బియ్యం అయితే శుభ్రంగా వండుకొని తింటారు. ఇప్పుడు కొంచెం మంది రేషన్ని అమ్మేస్తున్నారు కదా, అది ఆపాలంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు? మామూలు పట్టుకొని చెప్పాలి, ఇట్లా అమ్మకూడదు అని అది.